వెల్కమ్ టు SK9 న్యూస్. జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని TSRS కొడకండ్ల ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో ప్రిన్సిపాల్ దిలీప్ కుమార్ సార్ అధ్యక్షతన ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాత్మా హెల్పింగ్ హ్యాండ్స్ శ్రీ గంట రవీందర్ ఇన్స్పిరేషన్తో ఈరోజు 10వ తరగతి చదువుతున్న 80 మంది విద్యార్థులకు 3వ తారీఖు నుండి జరగబోయే పరీక్షల కొరకు కావలసిన విలువైన పరీక్షా సామాగ్రి, ప్యాడ్స్, స్కేల్స్, పెన్సిల్స్ మరియు పెన్నులు విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో TSRS ప్రిన్సిపల్ మాట్లాడుతూ సార్ మీ అందరికీ 10th కి సంబంధించినటువంటి ప్యాడ్స్, పెన్స్, పెన్సిల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సార్ దగ్గర బాగా అంటే ఈ కొడకల్ని ఇంటీరియర్ ప్లేస్ అయినా కూడా సేవా గుణం, హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తి సార్ కొత్తన్న సారు. ఈరోజు ఇక్కడ అర్థమవుతుందండి, ఈరోజు ఇక్కడ కానీ నిన్న ఇంకో దగ్గర అట్లా చాలా చోట్ల సంఘ సేవా కార్యక్రమాలు ఈ ఇంటీరియర్ ప్లేస్లో కూడా సార్ చేయడం అనేటువంటి మనం చాలా అభినందించదగ్గ విషయం. అండ్ అట్ ద సేమ్ టైం కొడకల్ల లాంటి ఊరు లోపల ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చాలా పర్ఫెక్ట్గా స్కూల్ లోపల ఇంగ్లీష్ను మాట్లాడడం మ్యాండేటరీ చేసేసి, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ చిన్నపిల్లల్ని వేరే స్కూళ్ళకి పంపించలేరు. స్కూల్లో చదివిద్దామంటే అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూషన్ ఉండదు. కానీ ఈ కొడకల్ల ఇంటీరియర్ ఇంత ప్లేస్లో కూడా మంచిగా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నడుస్తూ అనేక సంఘ సేవ కార్యక్రమాలు విద్యార్థుల పరంగానే కాదండి, వాళ్ళు చాలామంది ఎవరికి ఏదో జరిగినా వీళ్ళ సైడ్ నుంచి ఏదో ఒక హెల్ప్ అనేది ఉంటుంది. సో ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు అప్రిషియేట్ అవర్ ప్రసన్న సార్. మారుమూల ప్రాంతమైన ఈ కొడకండ్ల మండలంలో ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థని స్థాపించి ఒక టీమ్గా ఏర్పడి అనేక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మన స్కూల్లో ఈ విలువైన పరీక్షా సామాగ్రిని అందజేసిన సంస్థ అధ్యక్షులు శ్రీ పెద్దపూడి ప్రసన్న కుమార్ మరియు ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ వాలంటీర్స్కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సంస్థ ద్వారా కూడా ఎన్నో కార్యక్రమాలు జరగాలని వారు అభినందించడం జరిగింది. అలాగే FCF అధ్యక్షులు మరియు మై రెడీమర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ సునీల్ జమీర్ నాగల్లన్ మాట్లాడుతూ విద్యార్థులందరూ బాగా చదువుకొని 10/10 సాధించి స్కూల్ యాజమాన్యానికి అలాగే తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో TSRS ప్రిన్సిపాల్ దిలీప్ కుమార్ సార్, తిరుపతి రెడ్డి సార్, ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థిని అడుగు అది విజయానికి ముందడుగు, విద్యార్థిని అడుగు అది విజయానికి ముందడుగు, నవ సమాజ నిర్మాణానికి పునాది వయ్యే ముందడుగు, విద్యార్థిని అడుగు అది విజయానికి ముందడుగు. నేతల ఆశల ఆశయాలకు ఆహుతి నీవు కావద్దు, సర్వం నీవే అనుకున్న నీ తల్లి కడుపును కొయ్యొద్దు. నేతల ఆశల ఆశయాలకు ఆహుతి నీవు కావద్దు, సర్వం నీవే అనుకున్న నీ తల్లి కడుపును కొయ్యొద్దు. 100 మందిలో ఒక్కడివైతే దక్కేటి విలువ ఏముంది, 100 మందికి మార్గం చూపే మార్గదర్శికే విలువుంది. విద్యార్థిని అడుగు అది విజయానికి ముందడుగు. కన్నవాళ్ల కన్నుల నిండుగా కన్న కలలు పండించు, అన్నవై ఆత్మీయతను ఆడపడుచు కందించు, అమ్మలోని కమ్మదనాన్ని స్నేహితునికి అందించు, మమతలంటూ తెలియని రోగికి ప్రేమ మందునందించు. 3 రంగుల జెండాలో నువ్వొక రంగువి కావాలి,
భరతమాత నీలి నింగిలో రిప్పున నీవు ఎగరాలి. విద్యార్థి నీ అడుగు అది విజయానికి ముందడుగు. విద్యార్థి నీ అడుగు అది విజయానికి ముందడుగు. గుడ్ మార్నింగ్ సార్. సో టిఎస్ఆర్ఎస్ స్కూల్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. మా అమ్మాయి నాన్సీ చదువుతుంది ఇక్కడ. ఓకే, యాక్చువల్గా సో ద మెయిన్ ఇన్స్పిరేటర్ ఈజ్ గంటా రవీందర్ సార్. ఓకేనా, వన్స్ గంటా రవీందర్ మహాత్మా హెల్పింగ్ హ్యాండ్స్ మేము ఇక్కడ రావడం జరిగింది. రేపు బిగినింగ్ ఇన్ని రోజులు 9th ఎగ్జామ్స్ వరకు మనకి ఏం టెన్షన్ ఏం లేదు. ఫెయిల్ అయినా పాస్ అయినా అంత ఏం లేదు. ఇప్పుడు ఈ 9 సంవత్సరాలు లేదా 10 years ఆఫ్ స్టడీ, ఈ 10 సంవత్సరాల రిజల్ట్ మీరు ఎక్కడ తీసుకురావాలి? ఇప్పుడు 10th లో. ఓకేనా, హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ గోయింగ్ టు బి గెటింగ్ 10/10? రైజ్ యువర్ హ్యాండ్స్. 10/10 ఎంతమంది? జస్ట్ రైజ్ దట్. తర్వాత వచ్చింది రాని తర్వాత అందరికైతే ఆశ అవుతుంది కదా, హోప్స్ అవుతుంది. ఓకే, 10/10 రీచ్ అవడానికి మీరు రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్, మీరు మంచి చదివితే ఏదైనా సాధ్యం. ఓకేనా, కష్టపడాలి, చదవాలి. ఇప్పుడు చదవడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది, కానీ మీరు హాస్టల్లో ఉంటారు కాబట్టి అదేం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మీకు టీవీ లేదు కదా, సెల్ ఫోన్స్ లేవు కదా. సో సెల్ ఫోన్ లేవు, టీవీస్ లేవు కాబట్టి మీరు లక్కీ పీపుల్. ఓకే, ఈ హాస్టల్లో ఉన్నందుకు. సో మంచిగా చదివి మరి మీ పేరెంట్స్కి, అలాగే మన దిలీప్ కుమార్ సార్ ప్రిన్సిపల్ సార్ గారికి. సో దిలీప్ సార్ గురించి చెప్పాలంటే చాలా ఫ్రెండ్లీ. సో ఒక్కొక్కసారి నేను రావడానికే భయపడేది, కాకపోతే సార్ ఎంకరేజ్ ద్వారా మీరు ఒక కరస్పాండెంట్ కాబట్టి సో యూఆర్ ఈక్వల్ విత్ మీ సార్ అని చెప్పాడు. అప్పటి నుంచి మేము చాలా ఫ్రెండ్స్ అయ్యాం, చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాను. సో ఇంతకుముందు హై స్కూల్లో డాన్స్ చేశారనుకుంటే అమ్మాయికి ఉందా? తేజ. ఓకే, కమ్. సో ఈమె డాన్స్ మామూలుగా 2,30,000. గివ్ బిగ్ అండ్ క్లాస్. 2 లక్షల యూట్యూబ్ లో అప్లోడ్ చేసింది చూసారు మీరు. చాలా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్. సో నిజంగా చాలా మంచిగా అనిపించింది. అప్పటి నుంచి ఇంకా సార్ కోఆపరేషన్, సందీప్ సార్ కోఆపరేట్ చేయబట్టి మీరు మోస్ట్ వెల్కమ్. సో ఏదైనా ప్రోగ్రామ్ నేను అప్లోడ్ చేస్తాను. సో మంచిగా చదువుకోండిరా, బాగా చదువుకోండి. ఇంకా ఐ థింక్ ఎల్లుండి నుంచే కదా, మండే నుంచి కాబట్టి మంచిగా చదువుకోండి. మీ పేరెంట్స్కి, అదేవిధంగా హాస్టల్కి మరి ఇక్కడ టీచ్ చేస్తున్నటువంటి సార్లందరికీ ఒక మంచి పేరు మీరు తేవాలని సో నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్తో పాటు విన్నవించుకుంటున్నాను. సార్, రిక్వెస్ట్ అండ్ ఎవ్రీథింగ్. ఓకేనా? యువర్ ఆల్ ప్యాడ్స్. Best of luck for you. Okay? Yes, very well. Yeah. Okay. Okay, welcome. Sir, Anjali sir. Okay, Anjali, yes. Okay, best of luck. Everyone, best of luck. Okay? Okay. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మానదు. నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో.